మోకాల నొప్పులకు సంబంధించిన యోగా ప్రాక్టీసెస్ని తెలుసుకుందాం. వృక్షాసనం. 2 కాళ్ళు దగ్గరగా ఉంచుకొని, అంటే కొంచెం గ్యాప్ ఉంచుకొని, కేవలం మన షోల్డర్ ఎంత ఉందో అంత గ్యాప్ ఇవ్వాలి కాళ్ళ మధ్యలో. తర్వాత ఈ ఆసనం చేసేటప్పుడు మెయిన్ టెక్నిక్ ఏంటంటే కళ్ళు మూయొద్దు. మీ కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచండి. మీ 2 చేతుల్ని చాలా ప్రశాంతంగా నమస్కారంలో ఉంచాలి. ఇలా నమస్కారంలో ఉంచిన తర్వాత ఒక 20 నుంచి 30 కౌంట్లు చేయండి. ఈ ఆసనం చేసేటప్పుడు మన ఎడమ మోకాల మీద స్ట్రెంత్ పడుతుంది కదా, ఆ విషయాన్ని మీరు గమనిస్తూ చేయాలి. బయటకు వచ్చేప్పుడు మీ 2 చేతులు కంప్లీట్గా డౌన్ చేసి నడుము మీద పెట్టుకొని మీ కాల్ని కింద పెట్టాలి. ఇప్పుడు వెంటనే రెండో లెగ్కి వెళ్ళకుండా కొంచెం లెగ్స్ని ఫ్రీ చేసుకోవాలి. ఎడమ కాలు చేయాలి. నెక్స్ట్ సేతుబంధాసనం అంటే బ్రిడ్జ్ పోజ్ చేస్తున్నాం. ఈ 2 కాళ్ళని మీరు ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేయాలి. ఒకవేళ మీరు యాంకిల్ని పట్టుకోలేకపోతే, అంత ఫ్లెక్సిబిలిటీ లేకపోతే 2 చేతుల్ని ఇలా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు. సో యాంకిల్ని పట్టుకున్న తర్వాత మీ యొక్క హిప్స్ని బాగా లిఫ్ట్ చేయాలి. తర్వాత శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి 10 నుంచి 12 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత చివరగా లిఫ్ట్ చేసి, ఇప్పటివరకు మనం యాంకిల్ని పట్టుకున్నాం కదా, ఇప్పుడు మన చేతుల్ని హిప్స్ కింద పెట్టుకోవాలి. పెట్టేసి కళ్ళు మూసి ప్రశాంతంగా మీ మోకాళ్ళను గమనిస్తూ, వెన్నపూసను గమనిస్తూ, శరీరం అంతా కూడా చాలా రిలాక్స్గా ఉంది అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు 30 కౌంట్స్ చేసిన తర్వాత మెల్లిగా డౌన్ చేయాలి. ఇది రెండవ ఆసనం.